నేటి నుంచెల్లి ఓటర్ల జాబితా సవరణ 23న తుది జాబితా ప్రకటన. సో, సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ కూడా సిద్ధమైంది. 23న తుది జాబితా ప్రకటన చేయబోతున్నారు. షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. సో, పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 26న షెడ్యూల్ విడుదల కానున్నది. సో, 26న షెడ్యూల్ విడుదల కానున్నది. అనంతరం నోటిఫికేషన్ విడుదలైతది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకు గాను గురువారం నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటర్ జాబితా సవరణ కోసం బుధవారం షెడ్యూల్ని ప్రకటించింది. సో, షెడ్యూల్ ఆల్రెడీ ఏంది, ఓటరు జాబితా సవరించే షెడ్యూల్ ప్రకటించారు. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్‌గా ఓట్లు లేకపోతే మీ ఓటు ఉన్నదా లేదా వెరిఫై చేసుకోండి. లేకపోతే మళ్ళా అప్లై చేసుకోండి. ఉంటే అది కన్ఫర్మ్ చేసుకోండి. మీ ఏరియాలోనే, మీ బూత్‌లోనే, మీ వార్డు పరిధిలోనే ఉన్నదా. ఎందుకంటే 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఒకటి వార్డు మెంబర్‌కేయాలి, ఒకటి సర్పంచ్‌కేయాలి. సో, మీ ఏరియాలోనే మీకుంటే ఆ వార్డు మెంబర్‌కి మీరు వేసుకోగలరు. మళ్ళీ అది పక్క వార్డులోకి పోతే మీ ఏరియాకి వచ్చే నాయకుడు ఒకడు ఉంటాడు. మీరు ఒక నాయకునికి ఓటేయాల్సి వస్తుంది. సో, 20 నుంచి 23 తేదీ వరకు ఉన్నది కాబట్టి ఈ 3 రోజుల్లో ఓటర్ జాబితాలు క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు సర్పంచులు కానీ, ఇంకా మిగిలిన వార్డు మెంబర్లు కానీ, మీకు సంబంధించిన ఓటర్లు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా ఇమ్మీడియట్‌గా వెరిఫై చేసుకోవాలి. లేని వాళ్ళకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాయకుడు అని అంటే ఇదే. నీకు సంబంధించిన ఓటరుకు నువ్వు అసలు వాడు ఫస్టు వాళ్ళ హక్కుని వినియోగించుకునేది ఏంటంటే ఓటు హక్కు. సో, ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది ఇప్పుడు సర్పంచులకు, వార్డు మెంబర్లకు అద్భుతమైన అవకాశం. వెంటనే మీ వాళ్ళు ఉన్నారా? ఇందులో దొంగలు ఉన్నారా? దొంగ ఓట్లు ఉన్నాయా? వీటన్నిటికి బాధ్యులు ఎవరైతారంటే ఊళ్ళలో ఇంత పెద్ద ఎత్తున జరగదు బేసికల్‌గా. సో, ఊళ్ళలో మరి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన సర్పంచులు, ఈ వార్డు మెంబర్లు, ఓటర్లు. వీళ్ళు ముగ్గురు ఎవరికి వాళ్ళు చర్యలు తీసుకుంటే ఈ 3వ తేదీ వరకు షెడ్యూల్ ఆల్రెడీ విడుదలైంది. కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు 23వ తారీఖు ఇంకో 3 రోజులలో ఇది క్లోజ్ కూడా అయిపోతది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు. సో, 21న ఓటర్ దరఖాస్తులు, అభ్యంతరాలు పరిష్కారం చేపట్టి 28న పంచాయతీ వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నారని ఎస్ఈసి ఉత్తర్వులో పేర్కొన్నది. సో, ఎన్నికల నగార అనేది ఆల్మోస్ట్ మొదలైంది. మొదటి వారంలో జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఎందుకు అంటే ఎన్నికలు వస్తే జనాలు గుర్తుకొస్తారు నాయకులకు. సో, మళ్ళా మొన్నటి వరకు జూబ్లీహిల్స్‌లో పర్యటించారు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం వదిలేసి. ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో, ఇప్పుడు గ్రామాల బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి గ్రామాల పడతారు. ప్రతిపక్షాలు గ్రామాల బాట పడతాయి. అక్కడున్న సమస్యలను వీళ్ళు ఎత్తి చూపుతారు. అక్కడ మేము అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ లెక్క అద్భుతః అన్నట్టు మేము చేశామని వీళ్ళు ఇప్పుడు జనాలను మభ్యపెట్టే కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఇంకో 10 రోజులైతే సిద్ధమవుతది. ఆ 10 రోజులు ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఎలా, ఏ రకంగా జనాలను మనం మోసగించాలి, ఏ రకమైన ప్రకటనలు చెప్పాలి, అరచేతిలో వైకుంఠం ఏ రకంగా చెప్పాలి, మోచేతికి బెల్లం పెట్టి ఎట్లా నాకించాలి, ఇట్లాంటి కార్యక్రమాలకి ఈ 10 రోజులు ఎజెండా సిద్ధం చేసుకుంటారు. ఇక 11వ రోజు నుంచెల్లి వాటిని అమలుకు సిద్ధమవుతున్నారు. సో, ఈ రకంగా ముఖ్యమంత్రి 1వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచెల్లి పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంక ప్రతిపక్షాలు సిద్ధం కావాలి.